నందిపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి గురువారం సందర్శించారు. పాఠశాల ఆవరణను, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. బియ్యం బస్తాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకూడదని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెను ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. చిన్న చిన్న లోపాలను గమనించిన కలెక్టర్ వాటిని సరిచేసుకోవాలని సూచించారు. బాలికలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష జరిపించాలని అన్నారు. అనంతరం 7వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. వ్యక్తిగత భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు తప్ప ఇతరులు ఎవరు వచ్చినా వారితో వెళ్లకూడదని జాగ్రత్తలు సూచించారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను విద్యార్థినులకు అందించారు. ఇష్టపడి చదువుకోవాలని లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని ఉద్బోధించారు. వారిలో స్ఫూర్తిని పెంపొందింపజేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయం పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాసరావు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శాంతికుమారి తదితరులున్నారు. వాళ్ళకి తెలియదు మేడం, వెరీ యంగ్. మీరు చెప్పాలి అంటే మామూలుగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి బట్టి కూడా యాక్చువల్ రిపోర్ట్ ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాను. హౌ ఆర్ యూ అసర్టైనింగ్ దీనివల్ల డే అంతా క్లోజ్ చేస్తాము మేడం? ఇదంతా స్క్రీన్ కదా, దీనివల్ల బ్రేక్ అయిపోతుంది. నాకంతా తెలుగు రాదు కాబట్టి అప్పుడు మధ్యలో హిందీ మాట్లాడతాను. ఓకే కదా? మీ డార్మెటరీ ఎక్కడ ఉంది? కలెక్టర్ మేడం ఎవరు? డాక్టర్ ఎలా తెలిసింది మేడం? ఇఫ్ యూ వేర్ స్టెథోస్కోప్ టీ వద్దు, తాకూడదు అంటే వీళ్ళకి టీ చాలా ఇష్టం. మెనూలో ఒక రోజు టీ వచ్చింది. టీ ఇష్టమా? ఎవరెవరికి టీ ఇష్టం? టీ తాగండి కొన్ని. కాఫీ అడగను, కాఫీ అయిపోయింది. ఆమె ఆల్మోస్ట్ 90% ఎగ్జామినేషన్స్కి వెళ్ళింది. అవునా? మరి మనం చదువుకోవాలి వాళ్ళ కోసం. మనం ఫస్ట్ బతకాలి. మనం బతికేనే కదా. బాగా తినండి. హలో, ఫుడ్ ఏమవుతుంది? ఎనర్జీ. మీరు అనారోగ్యంకి గురి కాకుండా ఉంటారు, హెల్తీ ఉంటారు, అండ్ మీరు అప్పుడు స్టడీ మీద ఫోకస్ చేయగలుగుతారు. ఇప్పుడు మీ ఆరోగ్యమే బాగాలేకపోతే చెప్పండి, మీరేం చేయలేరు కదా. చదువు కానివ్వండి, ఆట కానివ్వండి, పాట కానివ్వండి. సో అందుకే మీ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ చదువు, మీ భద్రత, మీ ఫ్రెండ్స్ భద్రత, 4 అంశాలు. ఓకే? ఫుడ్ బాగుందా? మేడం ఉన్నారు కాబట్టి బాగుంది. రాగి చాలా బాగుంది. అందులో జాగ్రత్త